హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము షాయి పన్నీర్ వండబోతున్నాము. సో, ఇది మన పన్నీరు. సో, దీంట్లో కావాల్సినవి మనకు ఫస్ట్ ఉల్లిపాయ, మిర్చి, అదరక లసన్, టమాటాలు. లైట్‌గా ప్యాన్ లేకపోతే కడాయిలో కొద్దిగా నూనె ఏసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి మన ఇంగ్రీడియెంట్స్ మీరు చూసుకున్నారు. సో, ఫస్ట్ అయితే మనం ఉల్లిపాయ ఏసుకుందాం ఆయిల్‌లో. లైట్‌గా కొద్దిగానే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయకూడదు. దీని తర్వాత టమాటాలు, 1/2 ఉల్లిపాయలు, మిర్చి ఉల్లిపాయ కాదు, ఉల్లిపాయ మిర్చి. సారీ, నేను నార్త్‌ని బట్ తెలుగులో మీకు గైడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అడ్రస్ కోసం వేసుకోవాలి. ఎల్లిపాయ, అదే అల్లం వెల్లిపాయ. అది సారీ ఫ్రెండ్స్, అది అల్లం వెల్లి పాయలు. లైట్‌గా చేసుకోవాలి. అంతా లైక్ కలర్ అయింది అనుకోండి. కాజు కూడా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వేయట్లేదు. కాజు వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా లైట్ ఇట్లా వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ సైడ్లో పెట్టేసి కొద్దిగా కూల్ అవుతుంది. ఒక 2-3 మినిట్స్ పెట్టేసి చల్లారిన తర్వాత దీంట్లో వేసుకోవాలి. ఫ్రైడ్ చేసుకుంటాం. ఫైనల్ పేస్ట్ ఇట్లా గ్రైండ్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఒక 2 స్పూన్, 3 స్పూన్. లవంగం, మళ్ళీ దీన్ని నాకు లేదు. లవంగం, షాజీరా, లవంగం, యాలకులం, దాల్చిన చెక్క. చూద్దాం చేయాలి. షాజీరా వేసుకోవాలి. లవంగం, యాలకులం, దాల్చిన చెక్క వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది కారము మీకు సరిపడేంత వేసుకోవాలి. మీకు చూపించేంత కాదు, మేము తక్కువ తిన్నాం కదా, తక్కువ వేసుకున్నాం. దీని ధనియా పౌడర్ కొద్దిగా వేసుకోవచ్చు అంతే. రైట్, చేసేసుకొని మనం చేసుకున్న పౌడర్ మంచిగా కలుపుకోవాలి. క్లోజ్ చేసుకొని చాలామంది ఏం చేస్తారంటే వీడియోలో చూపిస్తారు, కానీ దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని నీళ్ళు తీసేయాలి. కొద్దిగా కస్తూరి మేతి, కొద్దిగా గరం మసాలా, ఏది దొరికినా అది వేసుకోవచ్చు. ఇదే వేసుకోవాలని బ్రాండెడ్ వేసుకోవాలని ఏం లేదు.
లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ని బట్టి. నేను ఇప్పుడు కొద్దిగా మీడియం వేసుకుంటున్నాను, తర్వాత ఎవరిని బట్టి వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ టేస్ట్ని బట్టి. లాస్ట్లో పన్నీర్, కొంతమంది కాలపెట్టి వేసుకుంటారు, కొంతమంది డైరెక్ట్ వేసుకుంటారు. నా లాంటిది డైరెక్ట్ వేసుకుంటారు. ఒక 5 to 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి బంద్ చేసేయండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ బంద్ చేసేయాలి. అయ్యా కాదు, దీని మీద కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మంచిగా ఇలా తీసి మూత పెట్టాలి. కాకుండా మన షాహీ పన్నీర్ రెడీ. చాలా బాగుంది. ఈ షాహీ పన్నీర్ రెడీ అండి.